ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కింది స్థాయి నుండి పై స్థాయి వరకు అవినీతి నిత్యకృత్యంగా మారిపోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో జరిగిన అత్యవసర ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పవిత్రమైన ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలను ఒక్కొక్కటి 15 లక్షల రూపాయలకు అమ్ముకున్నారని సాక్ష్యాధారాలతో సహా సంచలన విషయాలను బయటపెట్టారు. ఎన్నికల ముందు మెగా డిఎస్సీ అంటూ అట్టహాసంగా మొదటి సంతకం పెట్టిన చంద్రబాబు నాయుడు ఆ తర్వాత ఏడాది పాటు దాన్ని పక్కన పెట్టి 2025లో నిర్వహించిన డిఎస్సీలో భారీ కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలోనే ఈ దగా జరిగిందని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కింది స్థాయి నుంచి పైదాకా కూడా ఎంత అవినీతి జరుగుతూ ఉంది, ఎక్కడికక్కడ దోచుకునే పరిస్థితి ఈరోజు ప్రజలందరూ కూడా కల్లారా చూస్తున్నారు. ఎవరు దేన్ని ఉపేక్షించట్లా, ప్రతి దాంట్లో కూడా అవినీతి, ఎక్కడ దొరికితే అక్కడ లంచం కానీ అవినీతి కానీ ఈరోజు ప్రతి దాంట్లో కూడా నిత్యకృత్యం అయిపోయింది. అయితే ఎప్పుడు కూడా మనం వినలా, ఆంధ్ర రాష్ట్రంలో మొదటి నుంచి కూడా కొన్ని ఫీల్డ్స్ అన్నీ కూడా పవిత్రంగానే ఉన్నాయి. వాటిల్లో ఎక్కడ కూడా అవినీతి జరిగినటువంటి పరిస్థితి మనం గతంలో కూడా ఎప్పుడూ చూడలే. అలాంటిది మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక పరిణామాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. డిఎస్సి నిర్వహణ. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మా ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సి వేస్తామని చెప్పి ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. అందులో భాగంగా మొట్టమొదటి సంతకం 16,000 ఉద్యోగాలకు పెట్టడం కానీ, దాని తర్వాత 1 సంవత్సరం పాటు ఆ మొదటి సంతకానికి కూడా విలువ లేకుండా దాన్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితి కానీ, ఎట్టకేలకు 2025 మధ్య భాగంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, ఆ తర్వాత అక్కడి నుంచి జరిగినటువంటి తంతు అంతా కూడా మొట్టమొదటి నుంచి వైఎస్ఆర్సీపీ కూడా ఎప్పటికప్పుడు చెప్తానే ఉంది. ఈరోజు సాక్ష్యాధారాలతో సహా మీ ముందుకు వస్తూ ఉంది. అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు చెప్పినటువంటి విషయం కూడా ఒక్కొక్క ఉద్యోగాన్ని 15 లక్షలకి అమ్ముకున్నటువంటి పరిస్థితి. టీచర్ ఉద్యోగాల్ని, ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల్ని మనం కూడా గతంలో ఎప్పుడు కూడా చూడాల. ఇలాంటి అవినీతి ఈరోజు ఒక్కొక్క ఉద్యోగం అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఏంటి, దానికి టెట్ ఉంది కదా, డిఎస్సి ఉంది కదా, ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది కదా, దాని మీద పెద్ద పెద్ద ఆఫీసర్స్ అంతా ఇంక్లూడ్ అవుతారు కదా, ఆన్లైన్ ఎగ్జామ్ కదా, మరి ఇంత ప్రాసెస్లో 15 లక్షల రూపాయలకి ఉద్యోగాల్ని అమ్ముకున్నారని మీరు చెప్తా ఉంటే దానికి తగినటువంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా అని చెప్పి మాట్లాడేటువంటి వాళ్ళు కూడా ఈరోజు అందరూ కూడా ఉంటారు. నేను దానికి సంబంధించి ఆధారాలను కూడా మీ ముందు స్పష్టంగా కూడా ఉంచదలుచుకున్నాను. ఎవరు కూడా ఎక్కడ కూడా వినలా. ప్రభుత్వ ఉద్యోగాల్ని, ప్రధానంగా టీచర్ ఉద్యోగాల్ని 15 లక్షల రూపాయలకు అమ్ముకున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎవరు ఏమనాలో ఈరోజు అర్థం కానటువంటి స్థితిలో ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధానమైనటువంటి 2 మాటలను కూడా నేను ప్రజల దృష్టికి తీసుకొని వస్తాను. ఒకటి, డిఎస్సి సంబంధించి ఒక కన్వీనర్ని నియమించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ కన్వీనర్ అడిషనల్ డైరెక్టర్ స్థాయిని నియమించాల్సి ఉంటే మొట్టమొదటిగా మన స్టేట్ గవర్నమెంట్ డిఎస్సికి సంబంధించి ఒక జాయింట్ డైరెక్టర్గా ఉన్నటువంటి కృష్ణారెడ్డి గారిని, ఎస్సీఆర్టీ డైరెక్టర్గా ఉన్నటువంటి కృష్ణారెడ్డి గారిని నియమించిన తర్వాత నుంచే ఈ అవినీతి ఆరోపణలు కానీ, ఈ అవినీతి కానీ అవన్నీ కూడా జరగడం కూడా మనం స్పష్టంగా గమనిస్తూ ఉన్నాం. మొత్తం కూడా ఈ డిఎస్సి నిర్వహణ అంతా కూడా ఎస్సీఆర్టీ పర్యవేక్షణలో జరిగింది. ఎందుకంటే ఆయన ఎస్సీఆర్టీ డైరెక్టర్గా ఉన్నారు. క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ కూడా ఎస్సీఆర్టీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. కాబట్టి ఆ నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి కూడా మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఇక్కడ జరిగినటువంటి అనేకమైనటువంటి అవినీతి కానీ, దానికి సంబంధించిన సాక్ష్యాలు కానీ ఈరోజు నేను మీ ముందుకు కూడా తీసుకొని వస్తాను. మొట్టమొదటిగా డిఎస్సి నిర్వహణ గతంలో ఎప్పుడు కూడా 2025కు ముందు జరిగినటువంటి అన్ని డిఎస్సీలకు సంబంధించి కూడా ఒక ప్రాసెస్ జరుగుతుంది. దానికి సంబంధించి ఒక పరీక్ష పెట్టడం కానీ, పరీక్ష పెట్టిన తర్వాత ప్రతి విద్యార్థికి సంబంధించి మార్క్స్ని మెరిట్ లిస్ట్ అనే పేరుతో మొత్తం 1వ పిల్లోడి దగ్గర నుంచి 3.5 లక్షల మంది కనుక ఎగ్జామ్ రాసుంటే ఆ 3.5 లక్షల మందికి సంబంధించినటువంటి మెరిట్ లిస్టుని పెట్టడం కూడా జరుగుతుంది. ఆ తర్వాత ఆ మెరిట్ లిస్టులో నుంచి రిజర్వేషన్ వారీగా ఎవరెవరిని సెలెక్ట్ చేస్తున్నాము అన్న ఆలోచనతో సెలక్షన్ లిస్ట్ అన్నది ఒకటి సపరేట్గా తీస్తారు. ఆ సెలక్షన్ లిస్టుని అనౌన్స్ చేయడం కూడా జరుగుతుంది. ఆ సెలక్షన్ లిస్టులో ఉండే వారందరికీ కూడా కాల్ లెటర్స్ పంపించి వారందరినీ కూడా
రమ్మని చెప్పి వారందరి సర్టిఫికేట్స్ వెరిఫై చేసి ఆ తర్వాత వారందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా ఉంటుంది. డిఎస్సి అంటే ఎప్పుడు కూడా ఎగ్జామ్ పెట్టడం, మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయడం, ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్ రావడం, కాల్ లెటర్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్స్ వెరిఫై చేసిన తర్వాత వారందరికీ కూడా ఉద్యోగాలకు సంబంధించినటువంటి లెటర్స్, అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో ప్రతి డిఎస్సిలో కూడా జరిగినటువంటి పరిస్థితి చూస్తాం. కానీ మొట్టమొదటిగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి డిఎస్సి 2025లో జరిగినటువంటి తీరు అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ప్రధానంగా ఎగ్జామ్ జరిగిన తర్వాత వీరు ఒక మెరిట్ లిస్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ మెరిట్ లిస్ట్ కూడా వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు. ఈ విధంగా మొట్టమొదటి ర్యాంక్ నుంచి చివరి ర్యాంక్ దాకా ఏ విధంగా మెరిట్ లిస్టు వారు రిలీజ్ చేస్తున్నారో వెబ్సైట్లో పెట్టినటువంటి లిస్టుని ఆ రోజు డౌన్లోడ్ చేసుకున్నటువంటిది. అయితే ఈ మెరిట్ లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత వెంటనే ఈ మెరిట్ లిస్ట్ డిసపియర్ అయిపోయింది. దీన్ని వెబ్సైట్లో లేకుండా తొలగించారు. ఆ తర్వాత సెకండ్ మెరిట్ లిస్ట్ని మరలా రిలీజ్ చేశారు. ఇది కూడా వారి వెబ్సైట్లోనే ఉంది. అందరూ కూడా జాగ్రత్తగా వినాలా. మెరిట్ లిస్టు మొట్టమొదటి పెట్టినటువంటి మెరిట్ లిస్ట్ ఇది. దీన్ని డిసపియర్ తీసేసి వెంటనే ఇంకొక మెరిట్ లిస్ట్ని పెట్టారు. ఈ మెరిట్ లిస్ట్లో ఫస్ట్ ర్యాంకే ఉండదు, సెకండ్ ర్యాంక్ నుంచి స్టార్ట్ చేశారు. అంటే ఫస్ట్ ర్యాంక్ వాడిని ఎత్తేశారు. ఎందుకు ఎత్తేశారు? నేను దానికి సంబంధించినటువంటి వివరాలు చెప్తా. దీంట్లో కూడా అవకతవకలు ఉన్నాయి, దీంట్లో కూడా ఒక అవినీతి జరిగింది అనేటప్పటికీ ఈ సెకండ్ పెట్టినటువంటి ఈ మెరిట్ లిస్ట్ను కూడా డిసపియర్ అయిపోయింది. ఈ లిస్ట్ కూడా లేదు, కనపడదు. ఈరోజు వెబ్సైట్లో కనుక చూస్తే మెరిట్ లిస్ట్ ఏది కూడా ఉండదు. మొట్టమొదటి పెట్టినటువంటి మెరిట్ లిస్ట్లో కొన్ని ప్రధానంగా ఫస్ట్ ర్యాంక్ని ఎలిమినేట్ చేసి సెకండ్ లిస్ట్ని రిలీజ్ చేయడం, ఈ సెకండ్ లిస్ట్ని కూడా రిమూవ్ చేసేసి ఆ తర్వాత మెరిట్ లిస్టే లేకుండా, సెలక్షన్ లిస్టే లేకుండా నేరుగా కాల్ లెటర్స్ వారందరికీ కూడా మెయిల్ ద్వారా పంపించి మీరు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి రండి అని చెప్పి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసినటువంటి పరిస్థితి ఈ డిఎస్సి 2025లో జరిగింది. ఎందుకు జరిగింది అనేది కూడా నేను ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. ప్రధానంగా ఈ ప్రాసెస్లో ఇక్కడ జరిగినటువంటి విధానంలో డిఎస్సికి సంబంధించినటువంటి దాంట్లో ఎస్సీఆర్టీ మెయిన్ రోల్ పోషించిందని చెప్పా. ఎందుకు ఈ మెరిట్ లిస్ట్ని డిసపియర్ చేస్తున్నారు? మెరిట్ లిస్ట్ లేకుండానే వారు ఎందుకు కాల్ లెటర్స్ పంపించి సీక్రెట్గా పోస్టులు ఫిలప్ చేస్తున్నారో నేను మీకు తెలియజేస్తాను. ఈ డిఎస్సికి సంబంధించి ఎస్సీఆర్టీ దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ కానీ దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఎస్సీఈఆర్టీ అనే మనకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఒక బోర్డు దాని నిర్వహణ కార్యక్రమాలన్నీ కూడా చూసుకుంటుంది. అయితే ఈ ఎస్సీఈఆర్టీలో పనిచేస్తున్నటువంటి ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ నవీన్ అనే వ్యక్తి అక్కడ సిస్టమ్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఆ సిస్టమ్ ఆపరేటర్గా పనిచేసేటువంటి వ్యక్తి ఈ క్వశ్చన్ పేపర్ కానీ దీని ఆన్లైన్ ప్రాసెస్ కానీ ఎగ్జామినేషన్ సిస్టమ్ కానీ అంతా కూడా దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఆ నవీన్ అనే వ్యక్తికి అన్నీ కూడా తెలుస్తాయి. అతను సంబంధించి ఆ వ్యవహారాలన్నీ కూడా చూసుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఈ నవీన్ అనే వ్యక్తి కూడా డిఎస్సి ఎగ్జామ్ రాశాడు. ఈ ఎస్సీఆర్టీలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ. దీనికి ముందుగా ఇంకొక మాట కూడా చెప్తాను. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని ఇట్లాంటి పరీక్షల నిర్వహణలో కానీ ప్రధానంగా డిఎస్సి లాంటి ఎగ్జామినేషన్ నిర్వహణలో ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీతో రన్ చేయించడం అన్నది మొట్టమొదటి తప్పు, నిబంధనలకు విరుద్ధం. అయినా కూడా ఆ వ్యక్తితో ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్కి సంబంధించి అక్కడ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీతో నిర్వహించడం కూడా జరిగింది. అయితే ఈ నవీన్ అనే పిల్లోడే డిఎస్సి రాయడం కూడా జరిగింది. డిఎస్సి రాస్తే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఆ పిల్లోడికి. డిఎస్సి రాస్తే ఆ పిల్లోడికి ఎస్సీఆర్టీలో పనిచేస్తున్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి ఆ పిల్లోడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చేటప్పటికి మొత్తం ఇక్కడ జరిగినటువంటి అవినీతి అంతా కూడా బయట వచ్చింది. ఆ పిల్లోడి ద్వారా క్వశ్చన్ పేపర్ ఏ విధంగా బయటకు వచ్చింది, ఎంతమందికి సర్క్యులేట్ అయింది, ఈ వివరాలన్నీ తెలిసిన తర్వాత ఫస్ట్ లిస్ట్లో ఉన్నటువంటి దాన్ని తొలగించి సెకండ్ లిస్ట్లో ఆ పిల్లోడి పేరుని తొలగించేసి మిగతా లిస్టుని రిలీజ్ చేయడం. ఆ తర్వాత దీంట్లో కూడా చాలా మందికి ఆ పేపర్ వెళ్ళింది అని తెలిసిన తర్వాత మొత్తం ఆ లిస్టునే పక్కన పెట్టేసి డైరెక్ట్గా సెలక్షన్ లిస్టులు కానీ మెరిట్ లిస్టులు కానీ ఏం లేకుండా డైరెక్ట్గా కాల్ లెటర్స్ పంపించి వారందరినీ కూడా నేరుగా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం రమ్మని చెప్పినటువంటి పరిస్థితి, ఇటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో గతంలో ఎప్పుడు కూడా జరగలే. ఇలాంటి పరిస్థితిలో డిఎస్సి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి కుమారుడు నారా లోకేష్ గారు మంత్రిగా ఉన్నటువంటి శాఖలో, విద్యాశాఖలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయంటే మీరు ఒకసారి ఆలోచించుకోవాలా. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ పిల్లాడు
ఈ నవీన్ అనే అబ్బాయి కోర్టుకు వెళ్ళాడు. ఈ నవీన్ అనే అబ్బాయి నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నాకెందుకు ఉద్యోగం ఇట్లా అని చెప్పి ఈ అబ్బాయి కోర్టుకు వెళ్తే ఆ కోర్టులో ఈ పిల్లోడిని పక్కకు పిలిపించుకొని ఈ పిల్లోడిని ఏ విధంగా బెదిరించినారో ఏంటో కానీ ఆ పిల్లోడిని పక్కన పెట్టి ఆ పిల్లోడికి ఉద్యోగం కానీ ర్యాంక్ కానీ ఏం లేకుండా ఈ పిల్లోడిని కోర్టుకు వేసినా కూడా కోర్టు దీని మీద డిస్కషన్స్ పెట్టున్నా కూడా డైరెక్ట్గా అందరికీ కూడా కాల్ లెటర్స్ పంపించి ఈ పిల్లోడిని పక్కన పెట్టి ప్రాసెస్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా కోర్టులను కూడా తప్పుదారి పట్టించేటువంటి పరిస్థితుల్లో. అయితే ఇక్కడ ఈ నవీన్ అనే అబ్బాయి గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి పాయింట్స్ రెండు ఉన్నాయి. మీకు ఈ నవీన్ అనే అబ్బాయి తప్పు చేయలేదు, మీకు పారదర్శకంగా జరిగిందనే నమ్మకం మీకుంటే ఈ అబ్బాయికి ఎందుకు ఉద్యోగం ఇవ్వాల? ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అబ్బాయికి ఈరోజు ఎందుకు మీరు ఉద్యోగం ఇవ్వకుండా పక్కన పెట్టారు? లేదు, ఇక్కడ జరిగినటువంటిది తప్పని మీకు తేలితే ఈ అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ రావడంలో కానీ ఈ క్వశ్చన్ పేపర్ విషయంలో కానీ మొత్తం కూడా ట్రాన్స్పరెన్సీ లేదు, ఇవన్నీ కూడా తప్పులు జరిగినాయి అనే మీకు నమ్మకం ఉన్నప్పుడు ఓకే, ఈ అబ్బాయిని పక్కన పెడితే కేవలం ఈ అబ్బాయి ఒక్కడిని పక్కన పెట్టినంత మాత్రాన న్యాయం జరుగుతుందా? ఇది ఎంతమందికి సర్క్యులేట్ అయింది, ఎంతమంది ఈ క్వశ్చన్ పేపర్ ద్వారా లబ్ధి పొందినారు, దాని మీద విచారణ జరపాల్సినంత అవసరం లేదా? మీకు అక్కడ ఏమీ జరగలేదు అనుకుంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పిల్లల్ని ఎందుకు ఉద్యోగం ఇవ్వకుండా పక్కన పెట్టినారు? పక్కన పెట్టిన తర్వాత మీరు తప్పు ఒప్పుకున్నట్టే. మరి తప్పు ఒప్పుకున్న తర్వాత ఈరోజు దాని మీద కనీసం మీరు విచారణ కూడా చేయకుండా మీరు దాన్ని పక్కన పెట్టేసి ఈ పిల్లోడికి మాత్రం మేము ఉద్యోగం ఇవ్వకుండా మేము న్యాయం చేసినామని చెప్తే అది ఎంతవరకు సమంజసమని మీరు ఆలోచించాలా? ఎస్సీఆర్టీలో క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్లో ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీని నియమించడం కానీ, నియమించిన తర్వాత ఆ పిల్లోడు డిఎస్సీ రాసి ఆ పిల్లోడి ద్వారా క్వశ్చన్ పేపర్ బయట వచ్చి ఆ పిల్లోడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఆ పిల్లోడి ద్వారా ఇంత జరిగిన తర్వాత ఆ అబ్బాయి ఒక్కదాన్ని పక్కన పెట్టేసి మేము ప్రాసెస్ని కంప్లీట్ చేసినామని మీరు మాట్లాడితే సుమారుగా 3.5 లక్షల మంది నిరుద్యోగులు డిఎస్సీ పరీక్ష రాసి ఎంతోమంది కొన్ని సంవత్సరాల పాటు కష్టపడిన తర్వాత వారికి ఉద్యోగాలు లేకుండా మీరు చేసినటువంటి తప్పుల వల్ల ఈరోజు వారందరికీ కూడా అన్యాయం జరిగితే ఒక్కసారి నిరుద్యోగులంతా కూడా ఆలోచించాలా. డిఎస్సి లాంటి పవిత్రమైనటువంటి ఒక ఎగ్జామినేషన్ సిస్టమ్ని మీరు పక్కాగా పకడ్బందీగా జరపలేకుండా పోయినారంటే ఈ ప్రభుత్వం సిగ్గుపడాల్సినటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ సెలక్షన్ ప్రాసెస్లో ఇందాక మనం అనుకున్నట్టుగా మెరిట్ లిస్ట్ కానీ సెలక్షన్ లిస్ట్ కానీ ఏమీ లేకుండా డైరెక్ట్గా ఎవరిదైతే మీరు ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నారో వారందరికీ కూడా కాల్ లెటర్స్ పంపించారు. ఈ విధంగా కాల్ లెటర్స్ పంపించారు. ఈ కాల్ లెటర్స్ పంపించి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం రమ్మని చెప్పారు. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం వెళ్ళి సర్టిఫికేట్స్ అంతా కూడా వెరిఫై చేసుకున్న తర్వాత అంటే ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో అంతమందికి కాల్ లెటర్స్ పంపించారు. ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో అన్ని కాల్ లెటర్స్ పంపించారు. అంటే అందరికీ కూడా సర్టిఫికేట్స్ వెరిఫై అయిన తర్వాత వారికి ఉద్యోగాలు ఇవ్వాలా. ఎప్పుడు ఫెయిల్ అవుతుంది? ఒకవేళ వీళ్ళ సర్టిఫికేట్స్ ఏదైనా బోగస్ ఉన్నా, వీళ్ళ సర్టిఫికేట్స్ ఏదైనా అబద్ధాలు చెప్పి ఫ్రాడ్ సర్టిఫికేట్స్ ఏదైనా పెట్టున్నా అలాంటప్పుడు వీళ్ళు ఉద్యోగానికి అర్హులు గారు. అలాంటి పరిస్థితుల్లో ఇంకొకరికి ఉద్యోగం ఇవ్వచ్చు. అలా కాకుండా ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో అంతమంది కాల్ లెటర్స్ పంపించి వారందరినీ కూడా మీరు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి రమ్మని చెప్పిన తర్వాత సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత కొంతమందిని మీరు వ్యూహాత్మకంగా మీకు కావాల్సిన వాళ్ళ కోసం కొంతమందికి ఉద్యోగాలు ఇలా. ఇది ఎగ్జాంపుల్. నెల్లూరు వాళ్ళే ఇవన్నీ కూడా. సంఘం ఈ స్టూడెంట్ది ఉద్యోగం రాలే. వీళ్ళు వెళ్ళి అడిగారు, ఎందుకు మాకు ఉద్యోగం ఇవ్వలేదు? మీరు పిలిచింది 1:1 కదా, లేదు 1:2గానే పిలిచుంటే ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో అంతమంది డబుల్ క్యాండిడేట్లకి మీరు ఈ పంపించుండాలి కదా, కాల్ లెటర్స్ పంపించుండాలి కదా. మీరు పంపించలేదే. మీరు కాల్ లెటర్స్ కరెక్ట్గా 1:1 పంపించారు కదా, మరి మాకెందుకు ఉద్యోగం ఇవ్వలేదు అంటే వారు చెప్పినటువంటి సమాధానం, మీకు సంబంధించిన ఉద్యోగాల్ని స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చేసామని చెప్పారు. ఏం చెప్పారు? స్పోర్ట్స్ కోటా కింద. మీరు అనుకోవచ్చు స్పోర్ట్స్ కోటా కోసం ఇస్తే మంచిదే కదా, ఎవరైనా ఆటల్లో బాగా ఆడేవాళ్ళు, నేషనల్ గేమ్స్ ఆడేవాళ్ళు వాళ్ళకి ఇచ్చినప్పుడు మంచిదే కదా. మరి మీరు స్పోర్ట్స్ కోటా ఒకవేళ వీళ్ళని పిలిచి వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా, వీళ్ళు ఒకరిద్దరు కాదు 100 మంది ఇవ్వకుండా మీరు స్పోర్ట్స్ కోటా కోసం ఇచ్చినారన్న దాన్ని పూర్తిగా తప్పుపట్టే అవకాశం ఉందా లేదా అని మీరు అనుకోవచ్చు. దానికి సంబంధించి చెప్తా ఉన్నాను. స్పోర్ట్స్ కోటా ఎంత నిర్భయంగా, ఎంత నిర్లజ్జగా ఈ ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాని ఫిలప్ చేసిందన్న దాని గురించి నేను మీకు వివరాలు చెప్తాను. దానికి సంబంధించి నా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ కూడా చూపిస్తాను. ఏ ఎగ్జామినేషన్ అయినా ఒక టీచర్గా మనం అపాయింట్మెంట్ ఇవ్వాలంటే, ఒక టీచర్గా అపాయింట్మెంట్ ఇవ్వాలంటే అతను బిఎడ్ అయినా చదివి ఉండాలా, డిఎడ్ అయినా చదివి ఉండాలా. ఆ తర్వాత అతను టెట్ రాయాలా. ఇది సుప్రీంకోర్టు నిబంధన ప్రకారం టెట్లో అర్హత పొందిన వాళ్ళకు మాత్రమే టీచర్గా ఎలిజిబిలిటీ ఉంటుంది.
ఆల్మోస్ట్ పాత రోజుల్లో టీచర్ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు టెట్ రాస్తేనే వారికి సంబంధించినటువంటి ప్రాసెస్ ముందుకెళ్ళేటువంటిది. కంపల్సరీగా టెట్ ఉద్యోగులు జాయిన్ అయిన వాళ్ళకి కూడా, పాత రోజుల్లో జాయిన్ అయిన వాళ్ళకి కూడా టెట్ కంపల్సరీ అని లాస్ట్ ఇయర్ మీరు చెప్పినారు. దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారు. పాపం 30-40 సంవత్సరాల క్రితం ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు టెట్ రాయాలా. మరి ఇలాంటి పరిస్థితుల్లో డిఎడ్ కానీ పూర్తి చేసి టెట్ రాసి డిఎస్సిలో క్వాలిఫై అయ్యి ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత టీచర్ పోస్టులు వస్తాయి. మరి స్పోర్ట్స్ కోటాతో పాటు చాలా ఉంటాయి మన దగ్గర, రిజర్వేషన్ ప్రాసెస్ అన్నీ ఉంటాయి. మరి ఆ రిజర్వేషన్ ప్రాసెస్లో భాగంగా స్పోర్ట్స్ కోటాకు కూడా ఇచ్చుకుంటే పర్వాలే. కానీ ఈ స్పోర్ట్స్ కోటాలో మీరు ఫిలప్ చేసినటువంటి తీరు భారతదేశంలో ఏ ప్రభుత్వ ఉద్యోగంలో కూడా జరిగినటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో డిఎస్సి 2025లో జరిగింది. ఏం చేశారు? డిఎస్సి రాయబల్లా, టెట్ రాయబల్లా. నువ్వు కనుక స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఆ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కనుక మీరు సర్టిఫికేట్ కానీ తెచ్చుకుంటే వాళ్ళకు ఉద్యోగాలు. టెట్ రాయబల్లా, డిఎస్సి రాయబల్లా. ఎక్కడైనా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక ప్రభుత్వ టీచర్ ఉద్యోగం రాయాలంటే టెట్ రాయకుండా తీసుకున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా లేదు. మరి టెట్ రాయబల్లా, డిఎస్సి కూడా రాయబల్లా. 15 లక్షల లంచం ఇస్తే చాలు మీకు ఉద్యోగాలు ఇస్తాం. స్పోర్ట్స్ కోటా కింద 100 ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఆ విధంగా ఆ స్పోర్ట్స్ కోటా కింద 15 లక్షల రూపాయల లెక్కన మీరు అమ్ముకున్నటువంటి తీరు, ఏదైతే గవర్నమెంట్ దగ్గర నుంచి సంబంధించినటువంటి ఆఫీసెస్ దగ్గర నుంచి ఫోన్ కాల్స్ కొంతమందికి వెళ్ళి 15 లక్షల రూపాయలు మీరు తీసుకొని వస్తే ఉద్యోగం ఇస్తారని చెప్తే ఆ ఆడియోలు ఈరోజు బయటకు వచ్చినటువంటి పరిస్థితుల్లో మీరు కనీసం ఈ రోజైనా దాని మీద ఎంక్వైరీ చేయాలా. టెట్ లేకుండా, డిఎస్సి లేకుండా మీరు 15 లక్షల రూపాయల లెక్కన ఉద్యోగాలను అమ్ముకున్నారంటే సిగ్గుపడాల్సిన అవసరం లేదా? టెట్ లేకుండా ఎలా తీసుకుంటాం? సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం, విద్యా హక్కు చట్టం ప్రకారం ఖచ్చితంగా టెట్ పరీక్ష రాసినటువంటి వాళ్ళకు మాత్రమే ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో, టీచర్గా చెప్పడానికి అతను అర్హత ఉండే పరిస్థితుల్లో మీరు అవేమీ లేకుండా కేవలం డబ్బులు పట్టుకుని వచ్చిన వాళ్ళకి మీరు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక సర్టిఫికేట్ని చూసుకొని వారందరినీ చదువుల మీదకి టీచర్ ఉద్యోగాలు ఇస్తే రేపు పొద్దున ఇదే విధంగా మీరు డాక్టర్ ఉద్యోగాలు కూడా ఇస్తారా? ఎలాంటి ఎలిజిబిలిటీ లేకుండా ఇస్తారా? ఒక్కసారి ఆలోచించండి. ఎట్లాంటి వ్యవస్థ, విద్యా వ్యవస్థ ఎంత పవిత్రంగా రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నిర్వహించినారో, విద్యా వ్యవస్థని నాడు నేడు ద్వారా కానీ అనేకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొని వచ్చి అటు విద్య కానీ వైద్యం కానీ ఎంత పవిత్రంగా చూస్తున్నారో అందరికీ కూడా తెలిసినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మీరు వీటిని కూడా, ఈ టీచర్ ఉద్యోగాలను కూడా అమ్ముకున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నామంటే ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా చూసి ఉండం. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో సీఎం అయిన తర్వాత 136,000 ఉద్యోగాల్ని, డిఎస్సిలో ఎన్ని ఉద్యోగాలు మీరు ఫిలప్ చేసింది? 15,000. 136,000 ఉద్యోగాల్ని సుమారుగా 20 లక్షల మంది పరీక్ష రాస్తే, 20 లక్షల మంది పరీక్ష రాస్తే డిఎస్సి రాసింది 300 లక్షల మంది. 20 లక్షల మంది పరీక్ష రాస్తే సింగిల్ ఎగ్జామ్లో వారందరికీ కూడా ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్ నిర్వహించి 136,000 ఉద్యోగాలను ఎక్కడికక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి మనం ఆ రోజు చూసినాం. మీరు ఈరోజు 3.5 లక్షల మంది ఉద్యోగాలకు అప్లై చేస్తే ఒక్క నెల రోజుల పాటు ఒకళ్ళకి ఆన్లైన్ ఎగ్జామ్స్ అని పెట్టినారు. దాంట్లో నార్మలైజేషన్ అనే ప్రాసెస్ తీసుకొని వచ్చినారు. డిఎస్సికి నార్మలైజేషన్కి ఏం సంబంధం అండి? మీకు ఇష్టం వచ్చినటువంటి సెక్షన్స్లో మీకు ఇష్టం వచ్చినటువంటి పిల్లకాయలకి 6-7 మార్కులు కూడా మీరు విచ్చలవిడిగా కలుపుకున్నారు. నేను ఆ రోజే దాన్ని తప్పు పెట్టాను, విమర్శించాను. అదే అంటే నీట్లో ఉంది ఆ ప్రాసెస్ అంటారు. నీట్ ఒక జాతీయ పరీక్ష అండి. డిఎస్సి అనేది డిస్ట్రిక్ట్ లెవెల్లో జరగాల్సినటువంటి పరీక్ష అండి. ఈ డిఎస్సికి సంబంధించి మీరు జాతీయ పరీక్షలతో ముడిపెట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి పరీక్షల్ని విభజించి అన్ని జిల్లాల దాన్ని కూడా ఒక పూల్గా తీసుకొని వచ్చి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకమైన కొన్ని పోస్టులు ఉంటాయి. మీరు నార్మలైజేషన్ ప్రాసెస్తో కొన్ని పేపర్లకు కష్టంగా వచ్చినాయి, వీళ్ళకి మార్కులు కలుపుతాయి, వీళ్ళకి ఈజీగా వచ్చింది, వీళ్ళకి మార్కులు తగ్గిస్తానని చెప్పి ఒక నార్మలైజేషన్ ప్రాసెస్ తీసుకొని వచ్చి, అది ఏ వ్యవస్థలోనైనా కూడా తప్పే, అటువంటి వ్యవస్థను నార్మలైజేషన్ ప్రాసెస్ని తీసుకొని వచ్చి పిల్లల గొంతులు కోసిన పరిస్థితిని కూడా మనం ఆ రోజు చూసినాం. ఇది కూడా ఎప్పుడు జరగల, ఎక్కడా జరగల. జగన్మోహన్ రెడ్డి గారు 20 లక్షల మందికి ఎగ్జామ్ పెట్టినా కూడా ఆఫ్లైన్లో ఎగ్జామ్ పెట్టి నీట్గా వాటికి ట్రాన్స్పరెంట్గా పెట్టినారు. తెలంగాణలో కూడా డిఎస్సి పెడితే వారి దగ్గర కూడా 3.5 లక్షల మంది పరీక్షలు రాస్తే నీట్గా ఆఫ్లైన్లో ఎగ్జామ్ పెట్టి ఎక్కడ ఒక చిన్న పొరపాటు లేకుండా వాళ్ళు కూడా చేసినారు. మీరు నెల రోజుల పాటు ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్స్ పేరున, నార్మలైజేషన్ పేరున మీరు చేసినటువంటి మోసం కానీ ఇవన్నీ కూడా పిల్లల యొక్క ఈరోజు వాళ్ళ గోడు అంతా ఇంత కాదని కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా కూడా చాలా తప్పులు జరిగినాయి.
సెలక్షన్ ప్రాసెస్. ఎప్పుడైనా కూడా ఒక స్టూడెంట్ కనుక ఎస్జిటికి, స్కూల్ అసిస్టెంట్కి, ప్రిన్సిపల్కి, పీజీటీలకి వీటన్నిటికీ అర్హత కలిగినప్పుడు అన్ని పరీక్షలు రాసుకుంటాడు. ఏ పరీక్షలో వాడికి కనుక మంచి రిజల్ట్ వస్తే, ఏ పరీక్షలో వాడికి మంచి ఉద్యోగం వస్తుంది అనుకుంటే ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యే అవకాశం గతంలో ఎప్పుడైనా ఉంటుంది. అంటే వీటన్నిటికీ విడివిడిగా పరీక్షలు పెడతారు. ఎస్జిటికి కానీ, స్కూల్ అసిస్టెంట్కి కానీ, ప్రిన్సిపల్కి కానీ, పీజీటీలకు కానీ, ఇవన్నీ కూడా. అలా కాకుండా మీరు ఒక ఆన్లైన్ అప్లికేషన్, మొట్టమొదటి అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడే ఇచ్చారు. మీరు దేనికి మీ ఆప్షన్ అంటే లేదో పెట్టుకున్నారు. ఎగ్జామ్స్ 4 పరీక్షలు రాసినారు. 4 పరీక్షలు రాసిన తర్వాత ప్రిన్సిపల్ ఉద్యోగం కూడా వచ్చింది అనుకోండి అతనికి. మీరు అప్లికేషన్ ఫిలప్ చేసినప్పుడు ఫస్ట్ ఎస్జిటి రాస్తున్నారు కదా, కాబట్టి మీరు ఈరోజు ప్రిన్సిపల్గా మీరు సెలెక్ట్ అయినా కూడా మేము మీకు ఉద్యోగం ఇవ్వమని చెప్పి వాళ్ళ ప్రిన్సిపల్గా సెలెక్ట్ అయినా, పీజీటీలుగా సెలెక్ట్ అయినా, స్కూల్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయినా వారికి ఆ తర్వాత పరీక్ష రాసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత దాని మెరిట్ బేసిస్న వాడికి స్వేచ్ఛ ఉండాలా. దేంట్లో నేను జాయిన్ కావాలా, ఒక మంచి అవకాశం ఉన్నప్పుడు దాంట్లో జాయిన్ అవ్వాలనే ప్రాసెస్ వాళ్ళకు ఉంటుంది. అలా కాకుండా మీరు అప్లికేషన్ మొట్టమొదటిలో ఫిల్ చేసేటప్పుడు మీరు మొట్టమొదటి రాసింది ఎస్జిటి కాబట్టి మీకు ఆ ఎస్జిటితో ఉద్యోగమే ఇస్తామని చెప్పి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయినా, ప్రిన్సిపల్గా సెలెక్ట్ అయినా, పీజీటీలుగా సెలెక్ట్ అయినా ఆ ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్నటువంటి పరిస్థితి. వారందరూ కూడా వందల మంది ఈరోజు కోర్టు దగ్గర నిలబడుకొని వేచి చూస్తూ ఉంటారు. మాకు మంచి ర్యాంక్ వచ్చింది, మంచి ఉద్యోగం వచ్చింది, అయినా కూడా ఇవ్వట్లా. మేము ఎప్పుడో డిఎస్సి రాయకముందు అప్లికేషన్ ఒకటి ఫిలప్ చేస్తే దాంట్లో ఏదో మొట్టమొదటిగా ఎస్జిటి రాసినామని చెప్పి మీరు దాంట్లోనే చేరాలని చెప్పినటువంటి పరిస్థితి గతంలో కూడా ఎప్పుడు లేదు, ఏ రాష్ట్రంలో కూడా లేదు. మొట్టమొదటిగా ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి. ఇన్ని అక్రమాలు, ఇన్ని అవినీతి కంపుతో ఈ డిఎస్సిని పూర్తి చేసినటువంటి పరిస్థితుల్లో కంప్లీట్ సాక్ష్యాధారాలతో సహా ఈరోజు మేము ముందుకు తీసుకొని వచ్చినాం. అక్కడ నవీన్ పరిస్థితి అయితేనేమి, ఇప్పుడు నేను వినిపించినటువంటి ఆడియో కాల్స్ విషయంలో అయితేనేమి, అనేకమైనటువంటి కోర్టు కేసుల్లో కూడా కొనసాగుతున్నటువంటి అనేక మంది నిరుద్యోగుల బాధలని మీ ద్వారా నేను ప్రజలకు తీసుకురావడానికి కూడా ఈరోజు ప్రయత్నం చేయడం కూడా జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే లాస్ట్గా చివరిగా ఒక మాట చెప్తాను. వీళ్ళు చేసినటువంటి 15,000 ఉద్యోగాలకి, 136,000 ఉద్యోగాలకి ఇంటికి తెచ్చిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ లెటర్స్. మీరు 15,000 ఉద్యోగాలు ఇచ్చి వీరందరిలో కూడా చాలామంది టీచర్స్ అంటే గర్భిణీలు ఉన్నారు, తల్లి బిడ్డ చిన్న చిన్న బిడ్డలను కలిగిన బాలింతలు ఉంటారు, వికలాంగులు ఉంటారు, అనేకమైనటువంటి సమస్యలతో అనారోగ్య సమస్యలతో ఉండే వాళ్ళు కూడా ఉంటారు. వీరందరినీ బస్సులు వేసుకొని 2 రోజుల ముందు అమరావతికి రమ్మని చెప్పారు. ఆ అమరావతిలో ఉదయం నుంచి సాయంత్రం దాకా నీళ్లు నిప్పులు లేకుండా అక్కడ పడి గాపులు కాల్చిన తర్వాత మీరు 6 గంటలకు, 6:30కో, 7కో మీరు నేరుగా వచ్చారు. ఉప ముఖ్యమంత్రి కూడా రాలా. ఆ రోజు వచ్చి ఒక పెద్ద సినిమా స్టైల్లో ఆ పక్క నుంచి ఈ పక్కకు నడుస్తా ఈ సుమారుగా 15,000 నుంచి 20,000 మందిని అడుగు కూర్చొని పెట్టి రాత్రి 10 గంటల దాకా ఒక ఉపన్యాసం ఇచ్చి పంపించారు. అదేదో వాళ్ళని జిల్లా స్థాయిలో ఎక్కడికక్కడ స్మార్ట్ టీవీలు పెట్టి వినిపించుండొచ్చుగా, వాటికి రమ్మన్నారు. 10:30కి మీరు వదిలిపెట్టారు. తిండి తిప్పలు లేకుండా వాళ్ళు బయట వచ్చారు. అక్కడి నుంచి కొన్ని వేల బస్సులు 4 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల దాకా ఆపున్నారు. అవన్నీ కూడా గవర్నమెంట్ అరేంజ్ చేసినటువంటి బస్సులు. ఆ బస్సులు ఎక్కడున్నాయో తెలియలా. ఇన్ని వేల మంది ఒక్క దగ్గరకు వచ్చినప్పటికీ అందరికీ కూడా ఫోన్ సిగ్నల్స్ కట్ అయిపోయినాయి. ఎక్కడ కూడా ఫోన్ సిగ్నల్స్ ఆ రోజు అమరావతిలో పనిచేయాల. ఇన్ని వేల మంది అక్కడికి వచ్చి ఒక్కసారిగా ఫోన్లు కొడతా ఉన్నారు, బస్సులు ఎక్కడ ఉన్నాయని. ఆడవాళ్ళు దిక్కు లేకుండా 10 నుంచి రాత్రి 1 గంట దాకా వాళ్ళ బస్సులో ఎత్తుక్కుంటా రాత్రి 1 గంట 2 గంటల దాకా కూడా ఆ ప్రాంతాల్లో తిరిగినటువంటి దయనీయమైన పరిస్థితులు ఆ రోజు కనపడినాయి. ఒక్క 15,000 ఉద్యోగాలు, అవి కూడా అవినీతి కంపులో కొట్టుకుపోయినటువంటి ఉద్యోగాలకి మీరు ఈ 15,000 మందిని అక్కడికి రమ్మని చెప్పి మీరు సినిమా స్టైల్లో చేసినటువంటి ఆ నిర్వహణ కోసం వారందరూ కూడా బాధపడి ఆ తర్వాత 3వ రోజు ఇళ్లకు వచ్చినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఇలాంటి పబ్లిసిటీ పిచ్చిని ప్రభుత్వాలు కనుక తలకెక్కించుకుంటే ఆ ప్రభుత్వాలు సామాన్య ప్రజలకి చేరలేవని మాత్రం తెలియజేస్తా ఉన్నా. ఈ డిఎస్సి మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ లాంటిది జరపాలా. తప్పకుండా కూడా ఎవరైతే అన్యాయమైన వాళ్ళకి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారందరికీ న్యాయం చేయడం కూడా జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చివరిగా ఒక్క మాట, చాలా మంది అంటారు జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి వేలా అని. జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షల చిల్లర ఉద్యోగాలు ఇచ్చారు, అది అందరికీ తెలిసిన విషయమే. అది కాకుండా డిఎస్సిలో మీరు ఇప్పుడు చేసినటువంటి పాపాలు లాంటివి గతంలో 98 డిఎస్సి 26 సంవత్సరాల క్రితం 98 డిఎస్సి వేస్తే ఆ రోజు ఎలిజిబుల్ ఈ రోజు ఏ విధంగా జరిగిందో ఆ రోజు కూడా ఎలిజిబిలిటీ వాళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తానని చెప్పి ఎగ్గొడితే వాళ్ళందరికీ కూడా 2026లో 98 ఎక్కడ, 2026 ఎక్కడ, 2023లో 22లోనో
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వీరందరికీ కూడా 4059 ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పరిస్థితి. 2008 డిఎస్సిలో ఉండే వాళ్ళకు కూడా 2193 మందికి నిరుద్యోగులైనటువంటి వారందరికీ కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. 2018 డిఎస్సి 2019లో దిగిపోయినారు కదా లాస్ట్ గవర్నమెంట్లో. 2018 డిఎస్సిలో వేసి 7254 పోస్టులకు డిఎస్సి వేసి 300 మందికి ఫిలప్ చేసి మిగతా వాళ్ళకి మీరు చేతులు ఎత్తేసి ఉద్యోగాలు ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ 6954 మందికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వారందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చాడు. అలానే 2019 స్పెషల్ డిఎస్సి కేజీబీవీ పోస్టులు కానీ వీటన్నిటితో పాటు 2024లో కూడా డిఎస్సి నోటిఫికేషన్ 6100 పోస్టులకు ఇస్తే మీరు కోర్టుకి వెళ్ళి ఆపించినారు. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు 21,108 పోస్టులకు ఇచ్చారండి. ఎవరైనా కూడా డిఎస్సి ఏమేశారు జగన్మోహన్ రెడ్డి గారు, డిఎస్సి ఏమేశారు అంటారు. అంతకుముందు 14-19లో 10,000 పోస్టులు చంద్రబాబు నాయుడు గారు వేసింది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన పాపాలు ఆ రోజు నుంచి రోడ్డు మీద ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చి 21,000 మంది దాకా కూడా పోస్టులు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో మీరు ఒక్కసారి ఆలోచన, చాలా మంది అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పోస్టులు ఈ పోస్టులు లక్షల్లో ఇచ్చింది నిజమే, డిఎస్సి మాత్రం వేయలేదని మీరు చేసిన పాపాలన్నింటినీ కడిగారు. కొత్త డిఎస్సిని కూడా వేసినారు. ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్పే నోళ్ళకి కనపడకుండా పోతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలా. ఇవన్నిటికి కూడా తప్పకుండా మంచి జరిగే రోజు వస్తుంది. అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో రాబోయే ప్రభుత్వంలో న్యాయం చేయడం కూడా జరుగుతుందని తెలియజేస్తున్నాను. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఆంధ్రప్రదేశ్ 10th ఫలితాల్లో రికార్డులను తిరగరాస్తూ మరే విద్యా సంస్థ అందుకోలేని ఎత్తులో విజయకేతనం ఎగురవేసింది నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు. 600 మార్కులకి 598 మార్కులతో కేతాన్ అగ్రస్థానంలో నిలవగా 596 మార్కులతో సాయి అక్షితారెడ్డి, నవ్యలోహిత రెడ్డి 595 మార్కులతో సిహెచ్ ఆశ్రయ్ రాష్ట్ర స్థాయిలో అద్భుత ఫలితాలను నమోదు చేశారు. అంతేకాకుండా 590+ మార్కులతో 25 మంది, 580+ మార్కులతో 80 మంది, 570+ మార్కులతో 141 మంది, 550+ మార్కులతో 223 మంది విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. 100% పాస్ పర్సెంటేజ్ తో 544 బ్రాంచ్ యావరేజ్ తో మరే ఇతర విద్యా సంస్థలకి సాధ్యం కాని స్థాయిలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, స్కూల్లో ఉన్న ప్రతి విద్యార్థిని టాపర్ గా తీర్చిదిద్దుతూ నారాయణకు పోటీ నారాయణే అని మరోసారి నిరూపించింది నారాయణ నెల్లూరు. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం.